బ్రో తర్వాత ఆ బ్రోలో సాయిధం బ్రదర్ బ్రో టు ద బ్రో అని చెప్పుకోవడంతో పీపుల్ ఏబుల్ టు రికగ్నైజ్ మీ సినిమా వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా బ్రోలో చేశానంటే నా స్క్రీన్ లుక్ వేరు ఉంటుంది, బయట లుక్ వేరు ఉంటుంది జనరల్గా. నేను జస్ట్ బ్రో అని చెప్పగానే ఇమీడియట్గా రికలెక్ట్ చేసుకుంటున్నారు, బయట ఆడియోని అలాగే చేసుకుంటున్నారు, ఇండస్ట్రీలో కూడా అలాగే చేసుకుంటున్నారు. సో ఆ లిస్ట్ చెప్పడం అనేసి బ్రోలో చేశానని చెప్పుకుంటున్నాను. దట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఓకే, కానీ బ్రోలో చాలా మంచి క్యారెక్టర్ పడింది తెలుసా. ఇప్పుడు కొంతమందికి బ్రదర్స్ అంటే ఒక 2-3 ఫ్రేమ్స్లో కనిపించేసి ఎమోషనల్ బాండింగ్ అనేది అంతగా కనెక్ట్ అవ్వదు. ఫీమేల్స్ కొంచెం హైప్ ఉండడం, మదర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్కి, బ్రదర్ ఓన్లీ 1-2 వచ్చి వెళ్ళిపోతారు. బట్ ఎక్స్పెషల్లీ మీ క్యారెక్టర్ ఆ ట్రావెల్ బ్యాగ్తో సహా ఖచ్చితంగా మాకు మెమరీస్లో అలా మాకు ప్లాట్ పాయింట్ రోల్ అయిపోవడం, ఇంటర్వెల్ బ్యాంగ్లో రావడం, సో ఆ చిన్న మెమరీలో అలా కూర్చోబెట్టింది అండి. కాదు, ఆ రోజు స్క్రీన్లో బ్రో సినిమా థియేటర్లో ఆడియన్స్ విజిల్స్ కేకల మధ్యన మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మధ్యన చూస్తున్నప్పుడు వాట్ వాజ్ ద ఫస్ట్ రియాక్షన్? యాక్చువల్లీ మేము ఆర్టిస్టిక్ క్రాస్‌రోడ్స్‌లో టీమ్ అంతా వెళ్ళాం. సముద్రగిరి గారు, ప్రియా ప్రకాష్ వారియర్, నేను, సాయి నలుగురు వెళ్ళామండి. సాయి అన్న అంటే అసలు ఏమి వినిపించలే, మొత్తం సగం స్క్రీన్ మొత్తం కనిపించలా, సగం వినిపించలే, అరుపులతో వినిపించలే, సగం వచ్చి ఆ పేపర్లు ఇవి వేస్తున్నారు, కనిపించలే. బట్ సినిమా కన్నా ఎవరికైనా కావాల్సిన ఆడియన్స్ రియాక్షన్ కాబట్టి అట్స్ ఎ హ్యూజ్, ఆ విజువల్ నాకు చాలా పెద్ద విజువల్ అండి. అప్పటిదాకా నేను నా సినిమాలు చేస్తున్నా కానీ సైలెంట్గా పక్కన కూర్చుంటాను, ఎవడేమనుకుంటున్నాడని చూడడం తప్ప ఇంత రెస్పాన్స్. దాని నుంచి మేము థియేటర్కి వెళ్ళేటప్పుడు కూడా దెర్ ఆర్ ఫ్యూ బౌన్సర్స్ టు హోల్డర్స్ మమ్మల్ని కాపాడడం కోసం. ప్రియా ప్రకాష్ ఉంది, తన మీద పడిపోయారు. నేను అప్పుడు తెలిసినా తెలియపోయినా కానీ ఎవడో టీం అంతా కలిసి వస్తున్నారు, మీద పడిపోతారు అప్పుడు కూడా. సో అదంతా నేను ఆ బ్రోలో ఎక్స్పీరియన్స్ చేశానండి. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా బయట ఫొటోస్ తీయడము, వీడియోస్ తీయడము, ఈ క్యారెక్టర్ అన్న చేశాడని మాట్లాడుకుంటారు కదా, చిట్ చాట్స్. అట్లా కాన్వర్సేషన్ అని గుర్తుందా బ్రో సినిమా అప్పుడు? బ్రో రికగ్నైజ్ చేస్తున్నారండి. బ్రో టైంలో, ఆ టైంలో మేము ప్రమోషనల్ టూర్కి వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం, కాకినాడ వెళ్ళాం, అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు రికగ్నైజ్ చేయడం. నాకు ఒక మెమరీ ఉంటుంది. కాకినాడలో థియేటర్లో చూసేసి జనరల్గా సాయి అని ఉన్నప్పుడు అందరూ ఎక్కువ క్రౌడ్ మీద పడిపోతున్నారు, సో ఇద్దరు వెళ్తే బౌన్సర్స్ ఇద్దరికి షేర్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పి నేను ఏం చేశానంటే వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళిన తర్వాత నేను రియలైజ్ అయ్యి బ్యాక్ డోర్ నుంచి ఒక్కడిని వచ్చేస్తున్నాను. సంబడి కాల్డ్ బ్రో అని గట్టిగా వినిపించింది. చూస్తే ఒక 4 బిల్డింగ్ పైనుంచి ఒక అబ్బాయి, ఆగండి బ్రో ఫోటో తీసుకుంటానండి. ఇంత దూరం నుంచి నువ్వు రికగ్నైజ్ చేసావంటే పర్వాలేదు, మనల్ని కూడా ఫాలో అవుతున్నారు ఎవరో ఒకళ్ళు. అదొక మంచి మెమరీ. దెన్ హీ ఇమీడియట్లీ ఏదో స్టేటస్ పెట్టి బ్రో ఫోటో అని చెప్పి ఆ ఫ్లోర్ నుంచి తీసుకున్న ఫోటో సెల్ఫీ పెట్టాడు. ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఓకే, వాటి కోసం కదా మనం చేసేది. అండ్ ఫస్ట్ ఆపర్చునిటీ కాల్ డైరెక్టర్ నుంచి వచ్చినప్పుడు, సముద్రకని గారు టీం నుంచి వచ్చినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది. ఫీల్ ఉన్న తర్వాత ఒక హ్యాపీనెస్తో సెట్లోకి వెళ్తాం. సెట్లో అసలు మామూలుగా ఉండదు, ఓవర్లోడ్ హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఏం చేశారు అసలు? మేమైతే సీన్స్ గుర్తుంది, మీరు ఫస్ట్ డే షూట్లో చేసిన ఫస్ట్ షాట్ ఏంటి? యాక్చువల్లీ బ్రో ఆపర్చునిటీ, బ్రో సినిమా జరుగుతుందని కానీ అది పీపుల్ మీడియా ప్రొడ్యూస్ చేస్తున్నారని ఈ ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. నా రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను అంతకుముందు ఒక సినిమా హీరో క్యారెక్టర్ 5-6 డేస్ ఉంది, క్యారెక్టర్ చచ్చిపోద్ది, సినిమా అంతా వాడి మీద రన్ అవుతుంటుంది. జనరల్గా అయితే చేయను. బట్ నన్ను రెఫర్ చేసిన ఎవరైతే వర్మ అని అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడో ఆ సినిమాకి అడిగిన అబ్బాయి వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. అంతకుముందు కుడియడం అయితే వీటన్నిటికీ తను రెఫర్ చేస్తున్నాడు. సో దాని మీద నేను ఇంకేం ఆలోచించుకున్నా, సర్లే అయితే మనోడి కోసం చేసేద్దామని చేశాను. ఈ బ్రోకి ఆల్రెడీ 6 months నుంచి వర్క్షాప్ చేస్తూ ఉన్నారంటే వేరే వాళ్ళతో. కార్తీక్ రత్నం ఒకళ్ళు, ఇంకా తర్వాత వచ్చి కార్తీక్ రత్నం తర్వాత విరాజ్ అశ్విన్ అనుకున్నారంట. అలా అనుకున్న ఇంకా షూట్ స్టార్ట్ అవుతుంది, నాకు ఇంకా ఆప్షన్స్ కావాలి, ఇంకా 2 days ఉంది అని త్రివిక్రమ్ గారు అడిగారండి. అండ్ దెన్ అప్పుడు సాయిధం తేజ్ గారు మేనేజర్ ఈ అబ్బాయిని, వర్మ అనే అబ్బాయిని అడిగినప్పుడు ఒక 4-5 ప్రొఫైల్స్ పంపించాడు. ఆ ప్రొఫైల్స్లో నాదొకటి. సో నాకు కాల్ వచ్చింది డే 1 షూట్ అప్పుడు సెట్కి రమ్మని చెప్పి మేనేజర్ ఫోన్ చేస్తే వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, సాయిధం తేజ్ గారు, రోహిణి గారిది సీన్ జరుగుతుంది, సముద్రగని గారు మొత్తం అంతా చూస్తున్నాను. నేను అందరినీ చూస్తున్నా, అందరు నన్ను చూస్తున్నారు, ఎవరు ఇంటరాక్ట్ అవ్వట్లేదు. ఓన్లీ చిన్న సెట్ అట్మాస్ఫియర్లో హడావుడిగా ఉంది. కోఆర్డినేటర్ వచ్చి ఫోటో తీసి పంపించారు. ఫోటో తీసి వెళ్ళిపోండి ఇంకా. అదేంటి మేబీ ఏదన్నా వచ్చినా కానీ చిన్న క్యారెక్టర్ ఉంటుందేమో, సరే ఏం చెప్పాలి తెలియక పంపించేస్తున్నారేమో అని వచ్చాను. ఆ రోజు ఈవినింగ్ నైట్ ఫోన్ చేసి మీరు పలానా యాడ్లో ఒక షర్ట్ ఉంది, ఆ షర్ట్ వేసుకున్నారు, ఆ షర్ట్ ఉందా అన్నారు. అది ప్రొడక్షన్ ఇస్తారు సార్, నాది కాదు అంటే, లేదు మీరు ఓకే రేపు రమ్మన్నారు, రేపు నుంచి షూట్ మీకు, రేపు రమ్మన్నారు, ఆ షర్ట్ ఉంటే ఆ షర్ట్ కూడా తెచ్చేయండి అన్నారు. సార్ నేను ట్రై చేస్తాను షాపింగ్కి, బట్ నాకు తెలియదు అది ఉంటుందో లేదా అంటే, సరే మీరు వచ్చేయండి అన్నారు. దెన్ వెళ్ళిన తర్వాత నేను ఏమనుకున్నాను, ఇంత ర్యాండమ్గా సెలెక్ట్ చేశారంటే మేబీ
ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోయింది కో డైరెక్టర్ వచ్చి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా అంటిల్ దెన్ సీన్ పేపర్ వచ్చింది, ఇంత ర్యాండమ్గా సెలెక్ట్ చేశారు. మేబీ అన్నంటే అంతకుముందు చాలా సినిమాలు చేసిన దాంట్లో తమ్ముడు అంటే మేబీ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ నుంచి ఉంటాడు, పక్కన నుంచి ఒక ఫ్రేమ్ కోసం. యాక్టర్ పవన్ కళ్యాణ్ సాయిధంతో ఇలాంటి స్టార్ యాక్టర్స్ చేస్తున్నప్పుడు డిస్ట్రాక్షన్ లేకుండా నించోగలిగిన వాడు కావాలని అలాంటి దానికి తీసుకున్నారేమో అనుకున్నాను. ఓకే. జనరల్గా అడుగుతుంటారు పెద్ద పెద్ద సినిమాల్లో చిన్న సినిమాలు హీరోలు చేసిన వాళ్ళు పిలవండి అంటారు. బికాజ్ స్టార్స్ ఎవరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా యాక్టింగ్ రియాక్షన్స్ డిస్ట్రాక్షన్ లేకుండా ఇస్తారని చెప్పి ఆ మూడు సెట్లోనే ఆ మైండ్ సెట్లోనే ఆలోచిస్తున్నాను. అండ్ దెన్ కో డైరెక్టర్ వచ్చి ఒక 10 pages స్క్రిప్ట్ ఇచ్చారన్నమాట, సీన్ ఇచ్చారు. ఓకే. ఇది నీ సీన్, నా సీన్, నా చేతి వచ్చిన ప్రతి వాళ్ళు హీరోలు అయ్యారు, బాగా చేసుకో, నీకు మంచి ఆపర్చునిటీ అని చెప్పి చేతికి ఇచ్చాను. చూస్తే ఫుల్ ఆఫ్ డైలాగ్ వర్షన్. ఓకే అమ్మయ్య అంబ పలుకుతుంది, మనం జాగ్రత్తగా చేసుకుంటే చాలు అని ఐ స్టార్టెడ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత సెట్కి ఫస్ట్ అయితే చిన్న మౌంటేజ్, అది మెట్ల మీద నుంచి వచ్చి చూస్తాం, పవన్ కళ్యాణ్ రేటు ఉంటారు, తనకల్ బెన్ రేటు ఉంటారు, మెట్ల నుంచి వచ్చి చూస్తాం, జస్ట్ మౌంటేజ్ అది వచ్చాం చూసాం అయిపోయింది. ఆ సెకండ్ డే అప్పుడు షూటు నేను ప్రిపేర్ అయిపోయిన తర్వాత అడుగడికి ఒక అసిస్టెంట్ ఆపి డైలాగ్ అప్ చెప్పమనేవారు. వాళ్ళు కూడా ప్యానిక్నెస్ కదా, ఆడిషన్ చూడలేదు, ఏదో అంతకుముందు వీడియోలో చూశారు. అడుగడికి ఒక అసిస్టెంట్ ఆపారు, వచ్చిందా భయ్య, వచ్చింది, నెక్స్ట్ ఇంకో వచ్చిందా భయ్య, వచ్చింది. అండ్ సముద్రగని గారి దగ్గర వచ్చి భుజం మీద చేసి, అరే యాక్టింగ్ అంటే ఏం లేదరా, యాక్టింగ్ చేయకపోవడం యాక్టింగ్ పో అని చెప్పి ఇలా తట్టి పంపించారు. యాక్టింగ్ చేయకపోవడమే యాక్టింగ్ అని చెప్పి తట్టి పంపించారు. ఫస్ట్ సీన్ ఇంటర్వల్ సీన్ అండి, లోపలికి రావడం ఇలా నుంచోవడం, లోపలికి బయటకు అనడం. ఆ డైలాగ్ వర్షన్ చెప్పిన తర్వాత సూపర్రా తంబి అని ఇలా అన్నారు అక్కడి నుంచి మౌంట దగ్గర నుంచి డైరెక్టర్ గారు. సాయాన్ని కూడా షేక్ అండ్ ఇచ్చి బాగా చేసావు అన్నారు. అరుస్తా కదండి, నువ్వు టార్చర్ నువ్వు అని చెప్పి అరుస్తా కదా. అది ర్యాండమ్లీ అనుకోకుండా కొరియోగ్రఫీ కెమెరా ఫేవర్ వెళ్ళిపోయి ఇలా చేసి అలా చేసింది. దెన్ నాకు సెట్ కంఫర్ట్ అయిపోయింది. సెట్లో మన వాళ్ళు అందరూ మన కోసం వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారని చిన్న ఫీలింగ్ వచ్చేసి అక్కడి నుంచి కేక్ వర్క్ అయిపోయిందండి. కేక్ వర్క్ అయిపోయింది, ఫియర్ పోయింది.